ఆకాశంలో సూర్యుడు వికృతపు రాతలు రాస్తున్నట్టు కిరణాలతో నేలని కాల్చుతున్న మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరో వచ్చిన అలికిడికి తల పైకెత్తి చూసింది ఆశ్రిత. ఎదురుగా ఏకాంత నిలబడి ఉంది, అందంగా హుందాగా. ఇంటి బయట ఆగి ఉన్న కారు ఏకాంత నేపథ్యానికి ఆమె అందించని సంగీతంలా మెరిసిపోతోంది. మీరు అది ఆహ్వానం కాదు. ఆశ్రిత చూపుల్లో ఏకాంత ఎవరో తెలుసుకోవాలన్న ఉత్కంఠ. నా పేరు ఏకాంత. అందమైన పేరు అనిపించింది ఆమెలానే. చెప్పండి, మృదువుగా అంది. 2 క్షణాల పాటు ఆశ్రితని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. 2 క్షణాల పాటు ఆశ్రితని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. కలలు కనే కళ్ళే కాని ఆ కళ్ళ మాటున ఎర్రజీర సంధ్యలున్నాయి. విశ్వమే ఒదిగి బిందువైనంత వర్చస్సు మొహంలో కనిపిస్తోంది. కానీ హాలాహలం నిండిన హవేలీలా అనిపిస్తుంది ఎందుకో. వెన్నెల రెక్కలు తొడుక్కున్నట్టున్న ఆకుపచ్చని యవ్వనం ఉద్వేగపు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య నెత్తుటి నిశ్శబ్దతని తలపుకి తెస్తోంది. అది గుండె నిబ్బరమో లేక ఎవరి అండా లేని విషాదమో. ఆమె వాడని పొగడదండలా ఉంది. అయినా ఆమె చూపులు చంద్రకిరణ తంత్రుల కిన్నెరని శృతి చేసినట్టు కాక విచలిత విద్యుద్విహంగమై రనన్ నినాదాన్ని స్ఫురింపజేస్తున్నాయి. నేను ఎవరినైనా కానీ నీ మంచి కోరి వచ్చిన దాన్ని, సాలోచనగా అంది ఏకాంత. అలాగా? ఆశ్రితకి ఏమర్థమైందో వ్యంగ్యంగా అంది తను కూడా. సంతోషం. పత్రికలో మీరివ్వబోయే ఇంటర్వ్యూ గురించి అనౌన్స్ చేశారు. ఆమె ఏ పని మీద వచ్చిందో పూర్తిగా బోధపడిపోయింది ఆశ్రితకి. వచ్చింది ఆపమని చెప్పటానికి మాత్రమే కాదు, మరి ఆపకపోతే వచ్చే అనర్థం గురించి తెలియచెప్పడానికి కూడా. వచ్చింది అందుకే అయితే నువ్విక వెళ్ళొచ్చు. ఏకాంత మొహం వివర్ణమైంది. చదువుకున్న దానివి, తెలివైన దాన్ని కూడా. తెలివే ఉంటే ఒంటరి ఆడదానివని గుర్తుంచుకునేదానివి. ఆమెను చూస్తూ అంది ఆశ్రిత. నువ్వు చదువుకున్న దానిలాగే ఉన్నావు. అనుమానమా? కాదు, ఇలాంటి హితబోధ చేస్తున్నందుకు అవమానంగా ఉంది. ఆశ్రిత, నువ్వు ఎదురు నిలబడింది మామూలు వ్యక్తులకు కాదు. అలా అని నేను కొన్ని క్షణాల క్రితం దాకా అనుకున్నాను. ఇప్పుడేమైంది? నిన్ను పంపిన వాళ్ళు నేను ఊహించినంత శక్తి గలవారు కాదని బోధపడిపోయింది. నువ్వు కేవలం పుస్తకాలనే చదువుకున్నావు ఆశ్రిత. నువ్వో ప్రపంచాన్నే చదివాను. పకాలన నవ్వింది ఆశ్రిత. నిజమా? అలాంటప్పుడు ఈ ప్రపంచంలో దుర్మార్గానికి ఎదురు నిలబడ్డ శక్తిగల వ్యక్తుల్ని నువ్వు చూసి ఉండాలే. నాకెదురు కాలేదు. అది నీ అనుభవం కావచ్చు. ఉలికి పడ్డమే కాదు, ఆశ్రిత తన బ్రతుకుని ఎద్దేవా చేసినట్టు అనిపించింది ఆమెకి. కనురెప్పల మీద ఏ విషాద ఛాయలో అలుముకుని గుండెల్ని మండిస్తుంటే కర్కశంగా అంది ఏకాంత. నా మాట విను. ఎవరు నువ్వు? ఉక్రోషంగా అరిచింది ఆశ్రిత. నీ మాట వినటానికి నువ్వు నాకేమవుతావని. తనకు తానే సమిధలా, అవసరమైతే ఆలోచనల ఆజ్యంలో తనకు తానుగా మండి ఆ మంటల అగ్నికీలలతో అనువంతైన ప్రత్యర్థుల్ని గాయపరిచి తీరాలని మొండిగా నిర్ణయించుకున్న ఆశ్రిత ఇప్పుడు పగిలిన స్వప్నాల ఆస్తికల్ని తను సృష్టించబోయే ఉప్పెనలో కలిపితే తప్ప విశ్రమించనట్టుగా చూసింది. వెళ్ళు ఏకాంత. నేను పంపిన ఆ పెద్ద మనుషులకి చెప్పు. పోరాటాన్ని ఊపిరిగా మార్చుకున్న నేను ప్రాణాలకి భయపడ్డం లేదని నా మాటగా చెప్పు. ఎందుకో ఏకాంత క్షణం పాటు తను వచ్చిన పని మరిచిపోయింది. నేను చెబుతున్నది ఒక గాయపడిన ఆడదానిగా, కానీ నేను గాయాన్ని జీవితంగా మార్చుకుని బ్రతకని ఆడదాన్ని. ఏకాంతకు ఛెల్మనిపించింది ఆ వాక్యం. కాబట్టి నిన్ను నాలో చూసుకోకు, వ్యంగ్యంగా అంది ఆశ్రిత. నన్ను నీలో చూసుకోవడం లేదు, నిన్ను నాలా కావద్దంటున్నాను. అలా అయ్యేదాన్నే అయితే నీలా రాజీపడి బ్రతికేదాన్ని. అంతా తెలిసినట్టు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుందేం? నా గురించి నీకేం తెలుసు? ఉద్విగ్నంగా అడిగిందామె. నిజానికి ఏమీ తెలీదు ఏకాంత. కానీ నీ ఆలోచనలు నువ్వేమిటో నాకు తెలియజెప్పాయి. నువ్వెలాంటి దుస్థితిలో బ్రతుకుతూ ఇలా ఒక వ్యవస్థకి ప్రతినిధివై వచ్చావో అర్థమవుతోంది. ఆశ్రిత, అరవకు, వెళ్ళిపో. నిభాయించుకున్న ఏకాంత చివరగా అంది. ఒంటరి పడవ మీద ప్రత్యర్థుల ఒడ్డుకు వచ్చిన నువ్వు ఒంటరిగానే పోరాడగలననుకుంటున్నావా? పోరాడి తీరాలని వచ్చిన పడవని సైతం తగలబెట్టాను ఏకాంత. నా చావు ఆలోచించకు. నీ వాళ్ళకి తగలబోయే చావు దెబ్బ గురించి ఆలోచించు. ప్లీజ్ గెట్ అవుట్. బుజ్జగించో లేక బెదిరించో ఆశ్రితని వారించాలనుకున్న ఏకాంత ఇక అక్కడ నిలబడలేదు. ఓడిన ఉక్రోషంతోనో లేక ఓడించి తీరాలన్న ఆలోచనలతోనో ఆవేశంగా వెళ్ళిపోయింది.
ద్వారం దాకా నడిచి వచ్చిన ఆశ్రిత వెళుతున్న కారు వైపు క్షణం చూసింది. వెంటనే ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు సమీపంలో ఓ ఆటోని పిలవబోయింది. అవసరం లేదు ఆశ్రిత, ఉలికిపాటిగా చూసింది. సమీపంలో ఓ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. మాసిన బట్టలు, పెరిగిన గెడ్డం, తాగినట్లు బడలికగా వాలిపోతున్న కళ్ళతో నిలబడ్డ ఆ వ్యక్తిని విస్మయంగా చూస్తుంటే, ఇప్పుడు వచ్చిందెవరో, ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి నువ్వు వెంటపడి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు నిషాగా. ఎవరి వృద్ధుడు? ఎప్పుడు తనకు పరిచితుడిలా అనిపించకపోయినా తనను పేరు పెట్టి ఎలా పిలిచాడు? అది కాదు, తను ఏకాంతం ఉండేదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఎలా గ్రహించగలిగాడు? భ్రాంతికి దిగ్భ్రాంతికి మధ్య నిలబడిన ఆమెతో అన్నాడు నెమ్మదిగా. నేను తాగుబోతున్నమ్మా, నేనెవరా అని ఆలోచించకు. పరిచయాల కోసం ఇలా పొంచి చూస్తుంటాను, 2 మాటలు చెబుతుంటాను, నిషాలోకి జారటానికి 4 డబ్బులు తీసుకెళ్తుంటాను. అతడిలో తనకేదో ఆత్మీయత వినిపిస్తోంది. ఎందుకో గాని తదేకంగా చూస్తుంటే తాగుబోతు అయినా కానీ అతడిలో అస్పష్టమైన ఋష్యత్వం కనిపిస్తోంది. శరీరం చిక్కి శల్యమైనా కానీ అతడి చూపుల్లో ఇంకా చావని జీవకళ నిన్నటి ఏ విషాదపు అశ్రు పుష్పాలతోనో ఇప్పటి వర్తమానానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఉంది. భయపడకు పిచ్చి తల్లి, అతడి కనురెప్పలు బడలికగా వాలిపోతున్నాయి. చిన్న కర్రవైనా కానీ పెద్ద పాముల్ని బెదిరించావు. అడుగడుగునా జాగ్రత్త పాటించు. ఎవరు మీరు? తన గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంటే ఉత్సుకతని ఆపుకోలేకపోయింది. నేను మీకు ఎలా తెలుసు? పిచ్చివాడిలా నవ్వాడు. తూలి పడబోయి గోడకి జారగిలబడ్డాడు. కాలం గురించి చాలా, జ్ఞాపకం గురించి కొంత తెలిసిన వృద్ధుడినే తప్ప నేను కాలజ్ఞానం తెలిసిన ఋషిని కాదమ్మా. నేనెవరినైతే నీకేం? నీ గురించి తెలిసిన నేను నిన్ను చూడాలని వచ్చాను. ఓ 25 నువ్విస్తే మందు కొట్టి హాయిగా పడుకుంటాను. మరేం? ఏదో శృతి, అంతలోనే ఏదో అపశృతి. చాలా తెలుసుకోవాలనుకుంది కానీ అడిగినా ఏది చెప్పేట్టు లేడు. అమ్మా ఆశ్రిత, ఆప్యాయంగా తలనిమిరాడు. డబ్బమ్మా, ఇవ్వాలని లేదు. తాగి తాగి ఏ క్షణంలో అయినా నేల రాలెట్టున్న ఆ వ్యక్తిని సంస్కరించే శక్తిని ఈ స్వల్ప పరిచయంలో ప్రయోగించాలని లేదు. గూటిలో ఉన్న 2 పదుల్ని, ఓ 5ని అతడికిచ్చింది. ఉత్సాహంగా అందుకున్నాడు. మహాకావ్యానికి క్రైటీరియా సైజు, బరువు కావయ్యా. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అని అన్నది ఆరుద్రమ్మ. అది శ్రీశ్రీ గురించి. అంత గొప్పగా కావ్య సృష్టికి నువ్వు కారణమవుతావు. గాయపడ్డ ఓ విజ్ఞాన ఖనితో తనకు పరిచయమైందని గ్రహించడానికి ఇంతకన్నా ఆమెకు ఉదాహరణ ఏం కావాలి? ఏకాంత తనని బెదిరించాలని వస్తే ఈ భీష్ముడు అంపశయ్యలాంటి జీవితం నుంచి తనకు దిక్సూచిలా ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళబోతున్న ఆ వృద్ధుడి చేయి పట్టుకుందామే. మీ పేరు? తాతయ్య. అంతకన్నా చెప్పనన్నట్టుగా చూశాడు. మీ గురించి తెలుసుకోవాలనుంది. ఉన్నట్టుండి ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. సన్నగా కంపిస్తూ కవితలా చెప్పాడు. తిండి లేదు, కండ లేదు, తీపి బ్రతుకు చేదు చేదు. వృద్ధాప్యం నాకిప్పుడు, వృధా ప్రయాసే ఎప్పుడు. చేస్తున్నాను రవ్వంత బ్రతుకు చప్పుడు, చేసిన వాడేమో ముగింపు చెప్పడు. గొణుగుతూ వెళుతున్న వృద్ధుడికి అడ్డం పడింది ఏదో గుర్తుకొచ్చినట్టుగా. ఇందాక వచ్చిన ఏకాంత గురించి చెబుతానన్నారు. ఒకనాడు ఆమె ఏమన్నా కానీ ఇప్పుడు సూర్యనారాయణ ఉంచుకున్న ఆడది, తెలివైనది. నీ సంగతి తేల్చాలని వచ్చింది. అంతేకాదు, ఆమెను సూర్యనారాయణ ఎక్కడ ఉంచాడో అది చెప్పాడు. జాగ్రత్తమ్మా అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. పోరాటంలోకి దిగిన తనకు ప్రమాదం తప్పదని ముందే తెలుసు కానీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగు వేయాలని నిర్ణయించుకున్న ఆమె బడలికగా కళ్ళు మూసుకుంది. సరిగ్గా అదే సమయానికి కమిషనర్ సవ్యసాచి తన ఛాంబర్కి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయని పిలిచాడు. నమ్మిన బంటులా సెల్యూట్ చేసి నిలబడ్డ ధనుంజయని చూస్తూ, రేపు ఉదయం దామోదరం డైలీ న్యూస్ పేపర్లో ఆశ్రిత ఇంటర్వ్యూ రాబోతోంది అన్నాడు. ఎస్ సార్. సరిగ్గా అదే సమయానికి మరో దినపత్రికలో ఆశ్రిత అరెస్ట్ వార్త రావాలి. క్షణం ఆగి అన్నాడు సవ్యసాచి. అంటే ప్రచురణకి వీలుగా ఆమెను రాత్రి 8 గంటల ప్రాంతంలో నువ్వు అరెస్ట్ చేయాలి. ఆ బాధ్యత నీది. ఓకే సార్. ఏ నేరం మీద అరెస్ట్ చేస్తావు చెప్పాడు ధనుంజయ. సవ్యసాచి నవ్వాడు ఉత్సాహంగా. స్వామి భక్తిని ప్రకటించిన ధనుంజయ తన పథకానికి సమాయత్తమవుతూ వెళ్ళాడు.
రాత్రి 7 గంటల సమయం. భూమి ఆకాశాలను ఏకం చేసే తిరుగులేని శక్తిలా చీకటి నగరాన్ని కప్పి క్రూరంగా కరాల నృత్యం చేస్తున్న వేళ నేడు పత్రిక ఎడిటర్ ఛాంబర్లో ఆశ్రిత ఇంటర్వ్యూ జరుగుతోంది. రూలింగ్ పార్టీకి మాత్రమే కాక హోమ్ మినిస్టర్ సూర్యనారాయణకి ముఖ్య ప్రత్యర్థి లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త దామోదరం గారి ఆదేశం ప్రకారం చాలా పటిష్టంగా ప్లాన్ చేయబడిన ఇంటర్వ్యూ అది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచే పత్రికలు ఎంత శక్తివంతమైనవో నిరూపించే చాలా సంఘటనలకు కారణమైన దామోదరం ఇప్పుడు సూర్యనారాయణ భవంతిని మొత్తం కాకపోయినా కనీసం పునాదిలోని ఒక్క రాయినైనా కదల్చడానికి అవకాశంగా తీసుకోవాలనుకున్నాడు. సంఘటన చిన్నది కావచ్చు, కానీ దానికి బలంగా పబ్లిసిటీ ఇస్తే నిద్రపోతున్న ప్రతిపక్షాల్ని కదిపినట్టవుతుంది. అది చాలు సూర్యనారాయణపై ప్రభుత్వం ఓ కమిషన్ వేసి కంగారు పుట్టించడానికి. అలా ప్రభుత్వం మీద కసి పుట్టించడమే కాక తన పత్రికకి పాపులారిటీ పెంచుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఆశ్రితని అడిగాడు రిపోర్టర్. ఐక్యరాజ్య సమితిలోనో ప్రపంచ మానవ హక్కుల సంఘంలోనో నా తండ్రి తమ్ముళ్ల మరణం చర్చించబడాలని కోరుకోవడం లేదు. కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనూహ్యంగా స్పందించి దీన్నో అయోధ్య సంఘటనలానో హజ్రత్ బల్ సన్నివేశంలానో చర్చించుకోవాలని అనుకోవడం లేదు. మేధావుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న రాజ్యాంగం ఓ పౌరుడికి ఇవ్వాల్సిన రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందో ప్రజలకి తెలియజెప్పాలన్నదే నా ఉద్దేశం. ప్రజలకు తెలియడం వలన మీకు ఒరిగేదేమిటి? నాకు తెలుసు, పోయిన నా తండ్రి కానీ తమ్ముడు కానీ తిరిగి రారు. కానీ మనం ఎలాంటి పరిపాలనా దక్షుల చేతుల్లో బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. మరో తండ్రి కానీ బిడ్డ కానీ బలి కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. మీ తండ్రి తమ్ముళ్ల చావుకి కారణం ఎవరనుకుంటున్నారు? ఖచ్చితంగా కారణం నా తమ్ముణ్ణి తండ్రిని హింసించిన హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గారు, సకాలంలో ఇన్ఫర్మేషన్ అందినా స్పందించని కమిషనర్ సవ్యసాచి గారు. వాళ్ళు మీ తమ్ముణ్ణి ఆత్మహత్యకి పురిగొల్పలేదే. హత్య చేయడం ఒక్కటే నేరం కాదు, హత్యకి ప్రేరేపించడము చట్టరీత్యా నేరమే. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించిన సూర్యనారాయణ గారు నేరస్తులే అన్నది నా అభిప్రాయం. విలేఖరి మరేదో అడగబోతుంటే తనే అంది ఆశ్రిత. కొట్టడం, హింసించడము అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడం ఎలా అవుతుందన్నది మీ అనుమానమైతే దానికి నా జవాబు ఒక్కటే. పరువుగా నిజాయితీగా బ్రతికే వ్యక్తులు కొన్ని అవమానాల్ని భరించలేరు. అందులోనూ చేయని తప్పుకి నా తమ్ముడు తండ్రి శిక్షించబడ్డారు. అసలు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి మీ తమ్ముడిని అంత దారుణంగా దండించాల్సిన అవసరం ఏమిటి? క్షణం ఆగింది. ఆమె శ్వేత గురించి వివరంగా చెబితే తప్ప ఈ ప్రశ్నకి జవాబు సంతృప్తికరంగా తాను ఇవ్వలేదు. అయినా సాటి ఆడపిల్లగా శ్వేత మీద జాలి చూపించాలనుకుంది. ఆమె ఎంత అవమానించినా కానీ రేపు ఓ వ్యక్తికి భార్య కావలసిన ఆడపిల్ల. ఆ స్థితిలో కూడా ఆమె ఈ సత్యాన్ని మరచిపోలేదు. హోమ్ మినిస్టర్ గారి కూతురు శ్వేతని మా తమ్ముడు అవమానించాడన్నది అభియోగం. అందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఒకవేళ తమ్ముడు తప్పే చేసి ఉంటే శిక్షించడానికి చట్టం ఉంది, పోలీసులు, కోర్టులు ఉన్నాయి. మీరు సూటిగా జవాబు చెప్పాలి. మీరు సేకరించిన వివరాల ప్రకారం జరిగిన దానిలో మీ తమ్ముడి బాధ్యత ఎంత? ఇబ్బందిగా కదిలింది ఆశ్రిత. నా తమ్ముడు నిరపరాధి అని ఓ 100 మంది విద్యార్థులు సాక్ష్యంగా రాసిచ్చారు. అంటే శ్వేత కావాలని? వద్దు, ఓ ఆడపిల్ల గురించి చేదుగా నేను మాట్లాడలేను. మీరు వివరంగా చెప్పాలి. ఇక్కడ సమస్య శ్వేత కాదు, పర్యవసానంగా జరిగిన సంఘటనలు కంక్లూడ్ చేసింది మొండిగా. ఇందులో కమిషనర్ గారి బాధ్యత ఏమిటో చెబుతారా? చాలా ఉంది. ఒకవేళ సకాలంలో నా తమ్ముణ్ణి కానీ హింస నుంచి నా తండ్రిని కానీ ఆయన చట్టపరంగా కాపాడి ఉంటే ఇద్దరూ కడతేరిపోయే పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మీరు పోలీసుల్ని అప్రోచ్ అయ్యారా? అయ్యాను, కానీ న్యాయం జరగలేదు. ఎందుకని? సామాన్య పౌరుడికి జరగాల్సిన న్యాయం కోర్టుల కన్నా ముందు పోలీసుల చేతుల్లో ఉంది కాబట్టి. సవ్యసాచి గారే ఈ నగర పోలీస్ శాఖకి అధికారి కాబట్టి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. 2 నిమిషాల తర్వాత అడిగాడు విలేఖరి. ఇప్పుడు మీ లక్ష్యం ఏమిటి? ముందే చెప్పాను, నాకు జరిగిన నష్టం మరో ఆడపిల్లకి కానీ మరో కుటుంబానికి కానీ జరగకూడదు. మీరిలా ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఏదైనా ప్రమాదాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారా? ప్రెడిక్ట్ చేస్తున్నాను. ప్రమాదం నుంచి రక్షణగా కూడా ఈ ఇంటర్వ్యూ సహకరిస్తుందని నమ్ముతున్నాను. ఇది మీకు రక్షణ ఎలా అవుతుంది?
ఇలా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ కేసుకి సంబంధించిన వ్యక్తుల పరపతికి సహజంగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి నా మీద కక్ష పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయం ఇంటర్వ్యూలో నేను చెప్పాను కాబట్టి నా ప్రత్యర్థులు కాస్త వెనుకడుగు వేయొచ్చు. అయినా అలాంటి ప్రమాదం ఉంటుందని ఎందుకనుకుంటున్నారు? ప్రమాదం ఉండకపోతే ఎన్కౌంటర్ డెత్స్ అంటూ మీరు పేపర్లలో ఎలా ప్రకటనలు ఇస్తున్నారు? ఏదో ఉండబట్టేగా. దృఢంగా మొండిగా జవాబులిస్తున్న ఆశ్రిత కేసి నవ్వుతూ చూశాడు విలేఖరి. జాతీయ స్థాయిలో ఐఏఎస్ ఫైనల్ సెలక్షన్కి వెళ్ళిన క్యాండిడేట్గా పోలీసుల నుంచి మీరెలాంటి ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుంది. క్షణం ఆలోచించింది ఆశ్రిత. నేనిప్పుడు ఒంటరిదాన్ని మాస్టారు. నా మీద హత్యా ప్రయత్నం జరగొచ్చు. నేను మానభంగానికి గురి కావచ్చు. పోలీసులు నన్ను రాడికల్గా ముద్ర వేయొచ్చు. అది కాకపోతే సరదాగా ఆర్డీఎక్స్ లాంటిది నా ఇంటిలో ఉంచి నాకు టెర్రరిస్టులకి సంబంధం ఉందని టాడా కింద నన్ను అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ శక్తి చాలా అపారమైనదిగా. ఆ వాక్యాలు చెబుతున్న ఆశ్రితకి అది ఇంట్యూషనో లేక ఇందాక ఏకాంత వెళ్ళాక వచ్చిన వృద్ధుడి హెచ్చరికే గుర్తుకొచ్చిందో. వెంటనే ఏసీపీ వశిష్ఠని కలుసుకోవాలనిపించింది. ఆమె ఆలస్యం చేయలేదు. ఇంటర్వ్యూ పూర్తి కాగానే పత్రికాఫీస్ నుంచే ఏసీపీ వశిష్ఠకి ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు అతడు ఆఫీసులో ఉండడంతో మరో 10 నిమిషాలకల్లా డైలీ న్యూస్ పేపర్ గేటు దగ్గర వెయిట్ చేస్తున్న ఆశ్రితని కలుసుకున్నాడు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ అన్నాడు మృదువుగా నవ్వుతూ. ఒక పోలీస్ ఆఫీసర్, పైగా వయసులో ఉన్న వ్యక్తి తను పిలవగానే రావడంలో చూపించిన ఆసక్తికి ఆమె అర్థం వెతకాలని ప్రయత్నించలేదు. అసలు ఆ మూడ్లో లేదామె. చెప్పండి అన్నాడు వశిష్ఠ. 1 గంట మీతో గడపాలనుంది అంది అసంకల్పితంగా. అబ్బురంగా చూశాడు. ఏమిటలా చూస్తున్నారు? మీ భాష కాస్త ఇబ్బందిగా అనిపించి నేనేమన్నాను? మింగుడు పడనట్టుగా క్షణం చూసి, కొన్ని పదాలు తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే బెటర్గా ఉంటాయి ఆశ్రిత. గంట గడపడం అనడం కన్నా 1 గంట సరదాగా స్పెండ్ చేద్దామంటే బాగుండేది అన్నాడు జీపులో కూర్చోమన్నట్టు సంజ్ఞ చేస్తూ. అతడి మాటలు ఏ గుండె అరల్లో తాకాయో. సూటిగా చూడలేకపోయింది. ఏదైనా రెస్టారెంట్కి వెళదాం అంది, ఆ టాపిక్ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేనట్టుగా. వెల్కమ్ అన్నాడు భుజాలు ష్రగ్ చేస్తూ. అప్పుడు రాత్రి 8:30 కావస్తోంది. ఆశ్రిత అంచనా తప్పు కాలేదు. అప్పటికి అరగంట క్రితమే ఆమె ఇంటికి 10 గజాల దూరంలో నిలబడ్డ సిఐ ధనుంజయ ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అసహనంగా.